నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి అండి. తిరుపతి నుంచి వచ్చారా? అంటే చెల్లి వాళ్ళు ఉన్నారు, అక్కడికి వచ్చాను నేను. పోయిన వారం స్టార్ట్ చేశాను పారాయణ. నిన్నటికి అయిపోయింది. మళ్ళీ ఈరోజు చేద్దాం అనుకున్నాను. మొన్న చూశాను మీరు అమ్మగారు చెప్పారు కదా ఇట్లా మాదిరిని, కాల్ చేసి కనుక్కొని అందుకని మళ్ళీ ఈ రోజు ఇక్కడ వచ్చి 1 వీక్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి పీఠంలోకి వచ్చిన తర్వాత మీకు ఎదురైనటువంటి అనుభవం ఎలా అనిపించింది? అసలు పీఠంలోకి వచ్చాక బాగా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఏంటంటే ఇంట్లో ఇన్ని రోజులు చేశాను కదా, అది చేసినప్పుడు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకుండా కొంతసేపు చదివితే కొంతసేపు పడుకోవటం అట్లా అయ్యింది. ఇక్కడ కంటిన్యూగా చదివేశాను 3 hours లో. బా, 9 అధ్యాయాలు చదివేశారు. అద్భుతం అద్భుతం. మీకు ఆరోగ్యం బాలేనప్పటికీ కూడా వచ్చారు కదా? నేను మామూలుగా ఇంట్లో స్వామికి చూడొకసారి పూజ చేస్తాను ఉన్నప్పుడు అంతా. హాఫ్ అవరే ఇక్కడ తీసుకొచ్చి నాకు టైం ఉన్నప్పుడు చేస్తా ఉంటాను, గురువారం అప్పుడు. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా మీ అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు. నమస్కారం. ఇంకొకరు భక్తులు కూడా ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? జయ గురుదత్త. నా పేరు శైలజ అండి. నేను దీంట్లోనే ఉంటాను, శ్రీ తులసి రెసిడెన్సీ లో. నేను అక్క దగ్గరికి వచ్చాను, నాకు పారాయణం చేయమని చెప్పింది. సిద్ధమంగళ సూత్రం ఒక పేపర్ ఇచ్చిందండి. ఆ పేపర్ నేను ఇంట్లో పెట్టుకొని పారాయణం చేశాను. ఎలా చేశారు? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఓకే నార్మల్ గా అనిపించింది. లాస్ట్ వెనస్డే మాత్రము ఏదో పోతున్నట్టు, ఏదో నెగటివ్ 1-2 hours అనుకుంటూనే ఉన్నానండి. నిజంగా ఉండి లాస్ట్ కి ఏదో చక్రాస్ బ్లాక్ వచ్చి ఆ చక్రాస్ కనిపించాయి. కనిపించి మొత్తానికి వెళ్ళిపోయిందండి. నేను హ్యాపీగా ఉన్నారు. చాలా. ఎన్నిసార్లు చేశారు పర్ డే? పర్ డే 1 time. 1 time దానికి అంత పవర్ఫుల్ గా నేను శ్రద్ధగా మనసా వాచా కర్మ చేశారు. అద్భుతం. ఈ రోజు మా ఆయన వచ్చారండి, దేవుడికి దండం పెట్టుకున్నారు. మాకు ఏమేమి హాస్పిటల్ కి మేము రైస్ ఇస్తామండి, అవన్నీ మాకు వచ్చినాయి. అవునా? ఆయన మెట్లు కూడా దిగలేదండి. ఒక్కసారి దండం పెట్టుకున్నంత ఆయన వచ్చారు, వచ్చి మెట్లు కూడా కంప్లీట్ అవ్వలేదు. హాస్పిటాలిటీ మొత్తం మాకు కంపెనీస్ వచ్చాయి. నిజమండి, ఇది రియల్. నిజంగా అద్భుతం. అసలు స్వామికి ఒకసారి ఇంత కరుణ చూపించినందుకు చాలా చాలా అద్భుతం. అసలు ఏమని దండం పెట్టుకున్నారు? అంటే రాగానే ఇట్లా, అంటే పీఠంలోకి రాగానే ఇట్లా? నేను రోజు వస్తానండి మామూలుగా. రోజు అంటే నాకు దీని రోజు వస్తాను. మాకు అసలు సమస్య అంటూ మాకు ఏమీ లేదు. ఏదో నెగటివ్ ఏదో అంతే, ప్రాబ్లం అంటూ పెద్దగా ఏమీ లేదు. ఏది లేకుండా ఏదో భయము, ఏదో టెన్షన్ ఇలాంటిది అక్కడికి చెప్పాను. మీరు ఇది చేయండి అని చెప్పారు, చేసా. నేను హ్యాపీ, ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం మీ అనుభవాన్ని నాతో పంచుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొక భక్తులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. నమస్కారం అండి. మీ పేరు? నాగేంద్ర. నాగేంద్ర గారు చెప్పండి. నాగేంద్ర. ఓకే, నాగేంద్ర గారు. జయ గురుదత్త. చెప్పండి అమ్మా, ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి మీకు స్వామి దగ్గరికి వచ్చాక, స్వామిని దండం పెట్టుకున్నాక? ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగిందే చెప్తా. ఈ రోజు జరిగిందా? నేను ఇక్కడ కూర్చొని స్వామి మంత్రమే చేసుకుంటూ స్వామి సాయి చూస్తా ఉన్నా. నాకు అనిపించింది గుట్టకేసినట్టుగా, ఏదో మింగినట్టుగా ఫీల్ అయినా అనమాట. నేను సత్య అని నా ఫ్రెండ్ కి చెబితే తను కూడా చూసింది, తనకి అనిపించింది. కాదు, నాకు ఒక్కదానికే కాదు. ఇలా రండి. ఒక్కదానికి అనిపించిందంటే సరే, ఏదో అనిపించింది అని అనుకోవచ్చు. ఒకేసారి ఇద్దరికి అనిపించింది. నమస్కారం అండి. మేమిద్దరము చూస్తున్నాం. మీకు అనిపించిందండి? సేమ్ నాకదే ఫీలింగ్ అనిపించింది. గుట్టక వేస్తున్నట్టు స్వామి ఏ సమయం ఇక్కడ ఈ టైంలో కదిలిన మూమెంట్ లాగా అనిపించింది. అప్పుడు అమ్మతోటి మీరు ఇక్కడ షూట్ చేస్తానే ఉన్నారు, సైడ్ కూర్చొని. అయ్యో అక్క, మాకు కనపడలేదే. ఎవరికి అనుగ్రహం ఉంటే వాళ్ళకి కనపడుతుంది అంతే. అదొకటి, మేము 2 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళకి పనికి వస్తారని చెప్పి డబ్బులు ఇచ్చినాం అనమాట. అయితే ఇలా ఎన్నిసార్లు అడిగినా కూడా ఎంత? ఒక 50,000 ఇకపోతే ఇంక వదిలేసినాం మేము, ఇంక రావులే అని. ఇంకా అనుకోకుండా ఇక్కడికి అనగమాత దత్తుని తెప్పించినాం అనమాట. ఫోటో తెప్పిస్తే అది ఇక్కడ అంటించి అబ్బాయి వెళ్ళిపోయిండు. అప్పుడే మా అబ్బాయి వచ్చి చెప్పిండు అనమాట, అమ్మ డబ్బులు వడ్డీ నాకు రావని కొన్నాం, వదిలేసి. అసలు మీరు అడగలేదు, ఏం చేయలేదు, డబ్బులు వచ్చేసాయి. అసలు ఫోన్ ఎత్తట్లా. అలాంటి వాళ్ళు వేసేస్తారు.
డబ్బులు వేసి మేము డబ్బులు వేసిమని ఫోన్ చేసి చెప్పారు. అద్భుతం అమ్మా. నాకు నెల రోజుల నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మెరాకిలే నేను నెల రోజుల సేవ నుంచి చేసుకుంటూ ఉంటారు పీఠంలో అని కూడా విన్నాను మీ గురించి. మొన్న 2 రోజులు బాగలేక నాకేదో బాగలేక నేను రాలేకపోయినాను అనమాట. ఇంకా 3 రోజులు శ్రీపాదుడు మా దత్తమ్మ అంటే మీ లత. లత గారు. వాళ్ళిద్దరే నాకు ఇంకా అద్భుతం, అలవాటు అయిపోయింది. ఏం చేశారు వాళ్ళిద్దరు? అవును, వచ్చిన కళ్ళకి వస్తా ఉంటారు. ఒకసారి లతమ్మ ఇంత బుడ్డి పిల్లని అదే బాలుని తెచ్చి నీ కాన్నే ఉంచుకోవే అని ఇచ్చేసింది అనమాట ఒక్కరోజు. ఈ రోజు నైట్ ఏమో తెల్లవారుజామున 5 వచ్చి నాకు ముగ్గురు వచ్చిర్రు. అమ్మ ఇంకా రజిత వదినని ఉంది, తను ఇంకొక ఆవిడ వచ్చింది. వచ్చి మందార పూలు ఇచ్చింది. మందార పూలు ఇచ్చి ఇంకా నువ్వు రావా పేటానికి అని అడిగి ఈ పూలతో పూజ చేసుకోమని చెప్పారు. నేను తెల్లవారు లేసి ముగ్గేద్దామని గేటు బయటకు వచ్చేసరికి చెట్టు నిండా ఏరా పూసుంది. ఈ రోజు మా ఇంట్లో పూజ కూడా మందార పూలతోటే జరిగింది. అవన్నీ చేశారు. అద్భుతం, అద్భుతం. చాలా చాలా సంతోషం. మీ చక్కటి నవ్వు చెప్పుతోంది. మీరు ఎంత ఆనందంగా ఉన్నారు స్వామి దగ్గరికి వచ్చాక. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? సత్యవాణి. సత్యవాణి గారు, చెప్పండి మీ అనుభవాలు ఏంటి? నేను పీఠం పెట్టిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటున్నాను, సేవ చేయడానికి వస్తూ ఉంటాను. మన ట్యూస్డే వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని క్లీనింగ్ చేస్తూ ఉంటే స్వామివారు ఇలా ఒక సెకండ్ కదిలిన ఫీలింగ్ లా నాకు అనిపించింది. కదిలినట్టు. అద్భుతం, అద్భుతం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా స్వామివారి ఆ మొహం అంటే ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసినా కూడా లతమ్మ ఫేస్ చూసిన ఫీలింగ్ లా ఉంటుంది స్వామివారిది, లతమ్మది. చాలా ప్రశాంతంగా ఉంటుందంతసేపు కూడా చక్కగా. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అండి.